బఫర్ జోన్ లో ఉన్న వాళ్ళు చాలా ప్రమాదంలో ఉన్నారు కాబట్టి మేము మంచి సురక్షిత ప్రాంతాలకు తీసుకెళ్తున్నాం అనేసి కూడా చెప్పుకుంటూ వస్తున్నారు. ఎందుకంటే లాస్ట్ టైం వర్షాలు పడ్డప్పుడు హైడ్రా వల్ల కొంచెం ప్లస్ అయింది అనేసి కూడా 22 లో కూడా వర్షాలు వచ్చాయండి. 22 లో కంటిన్యూస్ 1 వీక్ వర్షాలు వచ్చాయి. 22, 23 లో కూడా వర్షాకాలంలో విపరీతంగా వచ్చినాయి. అప్పుడు రాని వరద ఈ ఇయర్ ఎందుకు వచ్చిందండి మా క్వశ్చన్. ఎందుకంటే మేము అప్పుడు కూడా అదే కాలనీలో ఉన్నాం. అప్పుడు కూడా గవర్నమెంట్ అఫీషియల్స్ వచ్చి మూసి గండిపేట ఆ, గండిపేట ఆ, ఈ మూసా రివర్ అండి, అంటే హిమాయత్ సాగర్ నుంచి బాపు ఘాట్ మధ్యలో ఉంటుంది. మూసా రివర్ కి అడ్జసెంట్ గా ఉంటుంది మా కాలనీ. 50 మీటర్స్ లో కొన్ని కొన్ని ఇళ్లు ఉన్నాయి. పై అధికారుల ఇల్లులు కూడా ఉంటాయి కదా, వాళ్ళకి కూడా బఫర్ జోన్ లో ఉందనేసి కూలగొట్టడం చేశారా? ఇప్పటిదాకా అయితే నోటీసులు ఎవరికి రాలేదండి. కాకపోతే డైరెక్ట్ గా మొన్న ఇచ్చిన పేపర్ నోటిఫికేషన్ లో దాంట్లో ఆ నోటీస్ అని ఇచ్చారు. మూసీ డెవలప్మెంట్ అని చెప్పి కింద సర్వే నెంబర్లు ఇచ్చారు. దాంట్లో గంధంగూడ పరిధిలో మా మా సర్వే నెంబర్ కూడా 87 ఉంది. సో అందుకని అసలు మేము అడుగుతున్నది ఫస్ట్ క్లారిటీ. అండ్ అసలు ఎందుకు కావాలి ఇప్పుడు? ఆ, వరద అంటున్నారు. 22 లో వచ్చిన వర్షాలకి ఎందుకు వరద రాలేదండి? ఇయర్ ఎందుకు వచ్చింది? అంటే మొత్తం ఇప్పుడు హిమాయత్ సాగర్ మొత్తం నిండేదాకా ఎందుకు పేరు పెట్టుకున్నారు? ఇప్పుడు మనం ఒకటి ఏదైనా మనకి ఒక ట్యాంక్ ఉందండి, ట్యాంక్ బద్దలవుతుంది అనుకున్నప్పుడు మనం కొంచెం సగం నిండంగానే మనం వదులుకోవాలి. అది కామన్ సెన్స్ మనకి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళకి అది లేదా అండి? మనం మెల్లగా గేట్స్ ఒక్కొక్కటి వెతుకోవాలి కదా. ఒక్కసారిగా అది కావాలని తీసుకొచ్చిన వరద తప్ప ఇది మ్యాన్ మేడ్ వరద అనమాట.